మళ్ళీ భారతదేశంలో బలమైన పొలిటికల్ సిస్టమ్ని ఏర్పాటు చేసిన కాకా వెంకటస్వామి డిక్టేట్ చేసిందంటే ఎంత పెద్ద మంత్రి నుంచి ముఖ్యమంత్రి అయినా వచ్చి సంతకం పెట్టి పొత్తు మీద మాట్లాడుకోవాల్సింది. అటువంటి కుటుంబంలో పుట్టిన మీరు రేపటి ప్లాన్ ఎట్లుండబోతుంది అంటే ఏంటి అసలు? కాకా వెంకటస్వామి గారిని నేను పోల్చుకుంటే నాకు చాలా పెద్ద తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తప్పు, అటువంటి క్వశ్చన్ నన్ను అడగడం తప్పు. ఇక ఇది పెద్ద ఫిగరు, ఆయన కష్టపడి అన్ని స్ట్రగుల్స్ మొత్తం రాజకీయాలలో పేద ప్రజలకు 75,000 ఇల్లు ఇప్పించడము, మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు పెన్షన్ సిస్టమ్ తీసుకురావడము, సింగరేణి కార్మికులకు రామగుండంలో 30,000 పట్టాలు ఇప్పించడం, సింగరేణి సంస్థ మూతబడినప్పుడు 400 కోట్ల లోన్ ఇప్పించి ఆ సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం, ఇవన్నీ కూడా చూసుకుంటే ఆయన స్టేచరు, ఎందుకంటే 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన అంతా అచీవ్ చేసి ఉన్నాడు. ఐ డోంట్ వాంట్ టు బి దట్. నేను మా నాన్నగారు ఏదైతే మంచి పేరు ఉందో ఆ పేరుని పాడు చేయకుంటే నాకు పెద్ద అచీవ్మెంట్. బికాజ్ చాలా గుడ్ విల్ ఉంది. ఎక్కడ పోని అందరూ వచ్చి పార్లమెంట్లో ఒక మార్కెట్ క్రియేట్ చేస్తున్నారు. ఎంపీతో నేరుగా ముఖ్యమైన అంశాలు ఈ మధ్యలో పార్లమెంట్లో మాట్లాడిస్తున్నారు మీరేనా? నేను అసలే మాట్లాడించను. వంశీ ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయన రోజు చదువుతాడు, ఆయనకు వారి తాత హిస్టరీ మంచిగా తెలుసు కాకా వెంకటస్వామి గురించి. ఆయన స్ఫూర్తి కాకా వెంకటస్వామి. సో వారి లైన్లోనే వారు మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు, ప్రజలకు ఏది అవసరమో అదే మాట్లాడుతున్నారు. సో వారికి ఎప్పుడు సమయం వచ్చినప్పుడు మన కాన్స్టిట్యున్సీ సమస్యలు, తెలంగాణ సమస్యలు, భారతదేశం సమస్యలు అన్నీ కూడా వారు మాట్లాడగలుగుతున్నారంటే వారు అంత వర్క్ చేస్తున్నారు. అంత ఈజీగా. ముఖ్యమైన అంశం వంశీ మాట్లాడాను పార్లమెంట్లో, ఒక జర్నలిస్ట్గా నేను చూసిన పరిస్థితి. అణు సిస్టమ్కు సంబంధించింది ప్రైవేటీకరణ దిశకు పోతే దేశానికే ప్రమాదం అని. ఇది చాలా పక్వత ఉన్న సీనియర్ నాయకులు మాట్లాడతారు. ఎట్లా చెప్తారు ఒక తండ్రిగా, రాష్ట్ర మంత్రిగా ఈ అంశాన్ని మీరు ఏం చెప్పకపోతారు? అంటే వారు స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. అన్నీ కూడా ప్రైవేటైజేషన్, ప్రైవేట్ చేతిలో పోతే బీద ప్రజలు ఎక్కడ పోవాలి? నాకు 1992లో కూడా అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ చేసినప్పుడు రూరల్ ఏరియాస్లో ఇబ్బంది పడతారు, మనం ఏం చేయాలి అని చెప్పి, అప్పుడు మా నాన్నగారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండే, 5,000 crores ఉండే బడ్జెట్. దాన్ని కొట్లాడి 25,000 కోట్ల బడ్జెట్ చేసినారు. ఈరోజు మన్రేగా ఇవన్నీ స్కీమ్స్ కూడా ఆ రోజులలో ఆలోచించి బడ్జెట్ కేటాయించడం జరిగింది. సో వారు కూడా అప్పుడు ఆ రోజులలో ఆలోచించి చేయాలని చెప్పి ఈ కీలకమైన నిర్ణయాలు ఆ రోజుల్లో తీసుకోవడం జరిగింది. మైనింగ్ మంత్రిగా ఉన్నారు, మైనింగ్ ఎక్కువ నడుస్తుంది, అక్రమంగా ఇసుక దందా జరుగుతుంది, చెక్ డ్యామ్లను జిల్టెన్ స్టిక్లతో కూల్చేస్తున్నారు. ఇదంతా ఇసుక మాఫియా చేస్తున్న పనే. రేపు మేము ప్రభుత్వంలోకి రాగానే ఈడ్చుకొచ్చి మరీ జైల్లో పెట్టిస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అని మాజీ ముఖ్యమంత్రి మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పారు. దీని మీద మీరు ఏం చెప్తారు? వారు ఇప్పుడే నేను ఏదైతే చెప్పినానో చర్యలు స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఊకుండేది లేదు. ఎవరో చెప్తున్నారని చెప్పి మాకు అనవసరం, కానీ మా ప్రభుత్వము మేమే ఒక పాలసీ ప్రకారంగా, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు ఇసుక అందరినీ ఉంది, వాళ్ళు ఎక్కడ సీసీ కెమెరాలు పెట్టలేదు, ఎక్కడ డ్రోన్స్ పెట్టలేదు, శాటిలైట్ సిస్టమ్ వాడలేదు. ఇవన్నీ కూడా వాడినాం. మొన్న కూడా మీరు గ్రానైట్ ఇండస్ట్రీలో ఏదైతే టీఆర్ఎస్ టైంలో వేలాది టన్నుల గ్రానైటు పన్ను కట్టకుండా తీసేయడం జరిగింది. ఇప్పుడు శాటిలైట్ ద్వారా మనకు తెలుస్తుంది ఎంత ఉండే, ఎంత తీసిండ్రు. ఇవన్నీ కూడా సిస్టమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఇంట్రొడ్యూస్ చేసినందుకు దీన్ని సరిగా టైం అవుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి. మేము ఆ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడే చెప్పినాను, 22% శాండ్ రెవెన్యూ పెరిగింది. ఇతర మినరల్స్లో కూడా దాంట్లో ఒక సిస్టమ్ ఫాలో చేసి రాష్ట్ర ప్రభుత్వము, మేము 3rd highest డిపార్ట్మెంట్ అనమాట రెవెన్యూ కలెక్షన్లో. సో మేము ఆ మంచి దారిలో పోతున్నాం. ఎట్లుంది సార్ సింగరేణి కొత్త మైన్స్ మీద కానీ, అండర్ గ్రౌండ్ మైన్స్ మీద కానీ ఏదైనా చర్చ జరుగుతుందా? ఆల్రెడీ మన చెన్నూరులో ఒక కొత్త మైన్ రావడం జరిగింది. నేను చాలాసార్లు చెప్పినాను, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కావాలంటే కొత్త మైన్ తేవాలి. ఆల్రెడీ
నా హయాంలో ఒక కొత్త మైన్ మన చెన్నూరుకి రావడం జరిగింది. సింగరేణి పవర్ ప్లాంట్ కూడా దాంట్లో అప్పుడు ఆ రోజులలో మా నాన్న కాక వెంకటస్వామి గారు 850 మెగావాట్స్ జైపూర్కి తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకొక 850 మెగావాట్స్ నా హయాంలో నెక్స్ట్ మంత్ దానికి భూమి పూజ చేసే ఆలోచనలో ఉన్నాము. సో అది అయిన తర్వాత అక్కడ దానికి కూడా ఒక 5,000 ఉద్యోగ అవకాశాలు. సో అన్ని చోట్ల కూడా అన్ని రంగాలలో ప్రజలకు ఉపయోగపడేలాగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టు కోసం ఏ విధమైన ప్లాన్ చేస్తున్నారు? వర్గాలు ఉన్న వారిని ఏ విధంగా మమేకం? వర్గాలు అన్ని పార్టీలలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. వర్గాలు ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. మనం సిస్టంలో దానికి వీ షుడ్ గెట్ యూస్డ్ బై ఇట్. వితౌట్ గెటింగ్ యూస్డ్ బై ఇట్ ఇట్ వోంట్ వర్క్. గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్లో మనము మాట్లాడుకోవాలి. కానీ ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు చేస్తుందో అవి ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి. ప్రజలతో ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. ప్రజలు నాతో ఉంటారని అనుకుంటే రాజకీయ నాయకుడు కథమవుతాడు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మనం ప్రజలతో ఉండాలి. ప్రజల రియాక్షన్ ఏముందో చూసుకుంటే మనం దాని స్పందన ఉండాలి. అప్పుడే మనము సక్సెస్ఫుల్ ఉంటాం. వివేక్ వెంకటస్వామి చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీలో పావులు కదుపుతున్నాడు. ఒక మంత్రి తమ్ముని మొన్న డీసీసీ లిస్టులకు వెళ్ళి అచ్చిన పేరును తొలగించింది. ఎవరు? వివేక్ వెంకటస్వామి. నేను దాంట్లో ఇవన్నీ చేయనయా? సీరియస్. నేను నా వ్యక్తులను నేను ఎట్లా చేసుకోవాలి, మా కార్యకర్తలు ఎవరైతే ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉండి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో నేను చేసుకుంటా. నేను వాణ్ణి తీసే వీని తీసే నేను అటువంటి రాజకీయాలలో నేను పోలేను, నేను పోను. నా ఏరియా, నా వ్యక్తులు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళను నేను సపోర్ట్ చేసుకుంటా. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల సర్పంచులు రాలేదని ఒక ప్రచారం బయట చేస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఒక మంత్రి ఇది ఒక ఫౌండేషన్ నేను లేక్ చేశాను. లేకుంటే అందరూ గ్రూప్స్లో ఉండి మా పెద్దతనము రేపు ఎవడో వెళ్ళిపోతాడంటే అది కాదు. ఇప్పుడు అందరు పెద్దతనం ఏదైతే ఉండేనో అంత పెద్దతనం పోయింది. ఇప్పుడు అందరూ ఒక బేస్ లెవెల్లో వచ్చారు. మేము మా సిస్టమ్ ప్రకారంగా మేము పార్టీని డెవలప్. ఇది ఒక స్ట్రాటజీ. జూబ్లీస్లో ఏమైంది? స్ట్రాటజీగా గెలిచినాము. అక్కడ అజరుద్దీన్ ఉండే ఆయనకు ఎమ్మెల్సీ చేసినాము, మంత్రి పదవి, ముస్లిమ్స్ని హ్యాపీ చేసినాము, బీసీ క్యాండిడేట్ని పెట్టినాము, బీసీ క్యాండిడేట్ని గెలిపించుకున్నాము. అదొక స్ట్రాటజీ ఉండే. ఈ చెన్నూరులో కూడా మాదొక స్ట్రాటజీ ఉంది. మా స్ట్రాటజీ ప్రకారంగా మేము పోతున్నాం. ఎట్లుండబోతుంది సార్? అంటే రానున్న రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎట్లా ప్రణాళిక రూపొందిస్తారు? 100% కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుంది. మేము అదే దారిలో పనిచేస్తున్నాము. విల్ విన్ 100%. ఎట్లుంది? ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల మీరు ఎక్కువ విజిట్ చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో రేపు వాటర్ సోర్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇదంతా సీరియస్గా మానిటరింగ్ చేస్తున్నారు? సీరియస్గా. ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు స్తోమత లేదు, కన్స్ట్రక్ట్ చేస్తలేరని చెప్పి ఉండదు. మా లీడర్లను ఒక కాంట్రాక్టర్ని ఇన్వాల్వ్ చేసి ఇది ఎట్లనన్నా ఇది రావాలని చెప్పి ఆ ప్రయత్నాలు చేస్తున్నాము. సో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఇందిరమ్మ ఇల్లులు, సన్న బియ్యము, కొత్త రేషన్ కార్డ్సు, 6 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్, ప్రజలందరిలో కూడా పాజిటివ్ స్పందన ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది. దీని మీద మీరు ఏమైనా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు, జూపల్లి గారు ఇన్ఛార్జ్, వారు చూస్తున్నారు. ఐఎమ్ ఆల్సో డిస్ట్రిక్ట్ మినిస్టర్, కానీ నాకు మెదక్లో ఇన్ఛార్జ్ చేసిన. సో నా కాన్సన్ట్రేషన్ అక్కడ ఎక్కువ ఉంది. ఎక్కడైతే వీక్ ఉన్నదో, ఇప్పుడు నాకు సిద్దిపేట ఇచ్చినారు, గజ్వేల్ ఇచ్చినారు, అక్కడ ఏ ఎమ్మెల్యే లేడు, అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. సో అది పెద్ద ఛాలెంజ్. దాంట్లో మార్పులు తీసుకురావడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఎట్లా గెలవాలని చెప్పి అది చేసే బాధ్యత నా పైన ఉంది. సో ఐఎమ్ వర్కింగ్ టు స్ట్రెంగ్థెన్ ద కాంగ్రెస్ పార్టీ. జిల్లా మీద కాన్సన్ట్రేషన్ ఉందా లేదా సార్? మంచిర్యాల జిల్లా మీద నడుస్తుందని నేను నడుస్తుంది. లీడర్లు ఉంటారు, వాళ్ళు పని చేసుకుంటారు, మేము కూడా పని చేసుకుంటాం. అవసరం ఉంటే నన్ను అడిగితే డెఫినెట్లీ ఐ విల్ వర్క్ టువర్డ్స్ స్ట్రెంథెనింగ్ ద పార్టీ. ఏం చెప్తారు కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి వివేక్ వెంకటస్వామి? కాంగ్రెస్ కార్యకర్తలకు ఇంతే
వారికి రిక్వెస్ట్, అందరూ కూడా కలిసి పనిచేయాలి. గ్రూపిజం ఉన్నప్పటికీ కూడా పార్టీని దృష్టిలో పెట్టుకొని, ఏదైతే మొన్న లేదు సర్పంచ్ మేమే గెలుస్తామని ఇద్దరిద్దరు నిలబడ్డారు. నాకు కూడా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ మధ్యలో నాకు పాత కాంగ్రెస్ క్యాండిడేట్స్ని నేను చూస్ చేసుకోవడం జరిగింది. కొంచెం బలహీనత ఉన్నప్పటికీ కూడా వారికి అవకాశం ఇప్పించాలని నాకు చాలా ఎగ్జాంపుల్ కోటపల్లి చాలా ఉండే, అట్లనే చేసినాము. కొందరు ఒక్కోసారి రాజకీయాలలో గెలుస్తారు, ఓడిపోతారు, కానీ నిర్ణయం అయితే కరెక్ట్గా ఉండే, ఆపర్చునిటీ ఇచ్చినాము. ఇప్పుడు గెలిచే గురంనే తీసుకుంటా ఇప్పుడు, ఎందుకంటే రాజకీయాలలో గెలుపుడు ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ ఫ్యూచర్ ఎలక్షన్స్లో ఎత్తుగడలో వివేక్ సార్ గ్రేట్ కాదు అంటే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ కల్పించడం నా బాధ్యత, నేను చేసినాను. నౌ గెలిపించడం కూడా నా బాధ్యత. సో అది గెలిపించుకోవడానికి కూడా నేను స్ట్రాటజీ చేసి గెలిపించుకోవాలి. చివరికి ఒక విషయం చెప్పండి సార్, మీకు ప్రేమ్ సాగర్ రావు మధ్యలో గ్యాప్ ఉంది అని ఒక ప్రచారం జరిగింది, ఇది ఫిల్ అయిపోయిందా? నాకు ఎవరితో గ్యాప్ లేదయా. మంచిర్యాలతోనే నాకు వాస్త లేదు, వారు మంచిర్యాలు, చెన్నూరుతోనే వారికి వాస్త లేదు. మీ ఓవర్ ల్యాపింగ్ ఎక్కడ కూడా ఉండొద్దని చెప్పి నేను ఎప్పుడు కూడా నా పరిధిలో నేను ఉండి నేను పని చేసుకుంటా. నేను ఎవరి పరిధిలో, ప్రేమ్ సాగరే కాదు, వినోద్ గారి కాన్స్టిట్యున్సీ కూడా నేను పోను. బెల్లంపల్లి ఉంది, వారు ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే, మన అక్కడ పోయి పెద్దతనం ఎందుకు చూపించుకోవాలి? నాకు దాంతో ఏం వాస్తలేదు. నాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మెదక్ డిస్ట్రిక్ట్లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది, అక్కడ ఎట్లా స్ట్రాంగ్ చేయాలి, ఎక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ లేరో ఆ ప్రాంతాన్ని ఎట్లా స్ట్రాంగ్ చేయాలని చెప్పి నాకు ఆ తపన ఉంది. నేను దాంట్లో పనిచేస్తున్నాను. అన్నిట్లో పోయి ఒక కిచడీ చేసుకోవాలని నాకు లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.